హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఏడాది పాలన పూర్తయింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ప్లస్సా మైనస్సా? ప్రభుత్వం అద్భుతాలు చేశాను, విధ్వంసం నుండి ఒక అభివృద్ధి వైపుకి పరుగులు పెట్టిస్తున్నాం, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు, సంతోషంతో ఉన్నారు, సూపర్ 6 అమలు చేసేసాం, ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమం రెండింటినీ రుచి చూపెడుతున్నాం అని చెప్తోంది ప్రభుత్వం. రైతులు అన్యాయం అయిపోయారు, విద్యార్థులు కష్టాల పాలవుతున్నారు, ప్రజలందరూ నష్టపోతున్నారని చెప్తోంది ప్రతిపక్షం. ఏది నిజం, ఏది వాస్తవం? ఏడాది పాలనలో మంచి ఏంటి, చెడేంటి? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జన చైతన్య వేదిక వ్యవస్థాపకులు లక్ష్మణ్ రెడ్డి గారు. నమస్తే. అంటే రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్సా ఫెయిల్యూరా ఏడాది? అంటే ఈ సంవత్సర కాలం గమనిస్తే ముందు పాజిటివ్ విషయాలు మనం చూస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది ముందు ప్రకటించారు. అంతకుముందు 3 నెలల కూడా కలిపి ఒకేసారి 7,000 రూపాయలు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1వ తేదీ వృద్ధులకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్ సహకారం లేకుండానే వాళ్ళని తీసేసినా కూడా అక్కడున్న సచివాలయ సిబ్బంది, ఇతర సిబ్బంది సహకారంతో అది జయప్రదంగా నడుస్తూ ఉంది. వెళ్ళక కాకపోయినా దగ్గరలో ఇస్తున్నారు. అదొక పాజిటివ్ అంశం. రెండవ పాజిటివ్ అంశం, కొంత అమరావతి రాజధాని కొంత వేగంగా అడుగులు పడుతూ ఉండి చాలా వరకు అప్పులు తీసుకొచ్చారు, విపరీతంగా టెండర్స్ పిలిచారు, ఆ వర్క్ స్టార్ట్ అవుతూ ఉంది. మూడవది, రోడ్లు చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అంతకుముందు చాలా అధ్వానంగా ఉన్న రోడ్లని కొంత మరామతులు చేసి అది కొంచెం నడవటానికి అనుకూలమైన రోడ్లుగా మార్చడం ఒక పరిణామంగా భావిస్తాం. ఇవి తప్పితే ఇంకా ఎక్కువ పాజిటివ్ అంశాలు కనపడుతున్నాయి. పాజిటివ్ మాటలు కనపడుతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో పోలవరం పూర్తి అవుద్ది, సంవత్సరంలో వెలుగొండ పూర్తి అవుద్ది, ఇలాంటి మాటలు బాగా కనపడతా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అంటల్లా, కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఒప్పందాలు కుదిరినాయి అంటున్నాడు. అట్నే కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అంటున్నాడు. కానీ ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం రాలేదు, ఒక్కటంటే ఒకటి రాలేదు. డిఎస్సి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నప్పుడే అనౌన్స్ చేస్తామని చెప్పి ఇప్పుడు అనౌన్స్ చేసి ఇప్పుడు పరీక్షలు రాస్తున్న పరిస్థితి. అట్లా ప్రతిదీ కాలయాపన చేస్తూ ఉన్న పరిస్థితి. ప్రజల్ని మభ్యపెట్టడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం, మన పరిస్థితి ఏంటి అనేది ప్రజల ముందు ఉంచట్ల. మనం అక్షరాస్యతలో 32వ స్థానంలో ఉన్నాం. భారతదేశంలో అత్యధిక నిరక్షరాస్యులు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ ఒక్క సంవత్సర కాలంలో 1,58,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాం. ప్రతి వారం అప్పు చేస్తున్నాం. గతంలో ఉన్న 10 లక్షల కోట్ల అప్పులకి అదనంగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 40,000 కోట్ల రూపాయలు అప్పులు తీర్చడానికి ఖర్చు పెడుతూ ఉన్నాం అనే విషయం చెప్పటంలా. అట్నే నీటిపారుదల ప్రాజెక్టులకి చాలా స్వల్పంగా పెట్టుబడులు కేటాయిస్తున్నాం, అవి కూడా అమలు చేయటం లేదు. వాటిని కూడా కేటాయింపులు చేసిన దాన్ని కూడా పూర్తిగా వినియోగించట్లేదు కూడా చెప్పటం లేదు. వాటికి బదులు ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన ఏ వేదికకి వెళ్ళినా ప్రపంచంలో 5వ నగరంగా అమరావతిని చేస్తాను, ప్రపంచంలో అతిపెద్ద స్థూల జాతీయ ఉత్పన్న రాష్ట్రంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాను, ఇప్పుడు భారతదేశం ఎన్ని ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయ ఉత్పత్తి ఉందో దాంట్లో దాదాపు 3వ వంతు స్థాయికి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తాను. ఇట్లా చాలా గొప్ప విషయాలు ప్రజలకి సంతోషం కలిగించడానికా, లేకపోతే ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ కుటుంబం పరిపాలనలో ఉంటే ఇవన్నీ చేయగలదు అనే ఒక నమ్మకాన్ని కలిగించడానికి అర్థం కావట్లేదు. ఒకప్పుడేమో 20-20 అనేవారు, ఇప్పుడు 20-47 అంటున్న పరిస్థితి. రైట్. అంటే ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్లో అయితే ఒక పర్సెప్షన్ చేంజ్ చేసాం. ఇదివరకు పబ్లిక్ అందరూ అసంతృప్తితో ఉండేవాళ్ళు, ఇప్పుడు సంతృప్తితో ఉన్నారు అని చెప్తున్నారు. అంటే సంతృప్తి, ఉదాహరణకి విద్యార్థులు తీసుకుందాం. తల్లిదండ్రులు తల్లికి వందనం అనేది పడలేదని ఈ సంవత్సరం పాటు వారు ఇబ్బందిలో ఉన్నారు. ఉన్నత విద్య చదివేవాళ్ళు, డిగ్రీ పీజీ చదివేవాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవటం వలన చాలామంది, అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్, అది ఆల్రెడీ అమలవుతున్న ప్రాజెక్ట్,
ఆ ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు మానుకోవటమో, పరీక్షలు రాయలేకపోవటమో, యాజమాన్యాలేమో చాలా పట్టుబడుతూ మీరు ఆ ఫీజు కడితేనే మీకు టీసీ ఇస్తాం, లేకపోతే మీకు ఎగ్జామ్కి అలౌ చేస్తామని రకరకాలుగా చెప్పటం, ఒత్తిడి చేయటం, చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా రైతు చూస్తే ఏ రైతుకి ఈ సంవత్సర కాలంలో గిట్టుబాటు ధర కానీ, మంచి ధర కానీ వారు పండించిన పంటకి రాకపోవటం. పొగాకు రైతులు దాదాపు గత సంవత్సరం 28,000, 29,000కి అమ్మిన రైతు ఈరోజు 22,000, 21,000కి అమ్ముతున్నాడు. ధరలే ఉత్పత్తి వ్యయమేమో 20-30% పెరిగింది, కూలి పెరిగింది, బ్యారెన్ రెంట్ పెరిగింది, ఇట్లా అనేక వ్యయాలు పెరిగినాయి. కానీ ధర మాత్రం 33%, 40% పడిపోయింది. ఇట్లా పడిపోయిన వాతావరణంలో పొదులకి మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి రైతుల్ని పరామర్శించి అక్కడ ప్లాట్ఫామ్కి, టొబాకో బోర్డు ప్లాట్ఫామ్కి వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి మార్కెట్ రావాలి, మేము గతంలో మార్కెట్ తీసుకొచ్చి 200 కోట్ల రూపాయల విలువైన పొగాకును కొన్నాం, తద్వారా పొగాకు ధరని మళ్ళీ పెంచగలిగాం, ఒక డిమాండ్ సృష్టించాం అని చెప్తున్నారు. ఆ చెప్పే వాతావరణంలో దేనికోసం వచ్చాడు, ఏ పరిస్థితిలో వచ్చాడు, ఎంతమంది రైతులు వస్తున్నారు అనేది కూడా గమనించకుండా అక్కడ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రభుత్వమే, ముఖ్యంగా ప్రభుత్వ అధినేతలు పోలీస్ సహకారంతో 100 మంది మహిళలను అక్కడ పెట్టి అక్కడ బ్లాక్ బెలూన్స్ లాంటివి ఎగరేయించడం, నిరసన తెలియజేయటం, స్లోగన్స్ ఇప్పించటం, రకరకాలుగా వచ్చిన వాళ్ళ మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేయటం. ఇది ఒక రకంగా ఒక మంచి పని చేస్తున్నప్పుడు నిరసన తెలియజేయడానికి ఎందుకు వస్తున్నారో అర్థం కాదు. గతంలో ఇట్లాంటి ఏమైనా జరిగితే పోలీసులే ముందుండి గృహ నిర్బంధం చేయటమో, లేకపోతే వాళ్ళని డైవర్ట్ చేయటమో, వేరే చోట ఉంచటమో, లేక మెమరాండం ఇస్తారంటే ఒకరు 2-3 పర్మిషన్ ఇవ్వటమో, ఇలాంటి పనులు చేసేవాళ్ళు. కానీ ఈసారి అలాంటి పనులు చేయకుండా వారి దగ్గరుండి ఒక వలయలాగా ఏర్పడి వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళని అక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత ఇలాంటి స్లోగన్స్ ఇప్పించి ఆ తర్వాత ఆ పెద్ద వేల మంది వచ్చిన వాళ్ళలో అక్కడ నుంచి ఘర్షణ వాతావరణం ఏర్పడితే ఈరోజు వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయటం, దాదాపు 9 మంది మీద కేసులు పెట్టారు, ఇంకా చాలామంది ఉన్నారు, ఎతుకులాడుతూనే ఉంటున్నారు. అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి ఒక ప్రైవేట్ ఆర్మీగా, ఒక ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తూ వారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అరాచక శక్తి, అసలు ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు అంటూ గెట్ అవుట్ జగన్ అన్నటువంటి ఒక నినాదాన్ని కూడా తెలుగుదేశం శ్రేణులు సోషల్ మీడియాలో ఒకటి హైలైట్ చేస్తున్నారు. ఆ అసాంఘిక శక్తిగా ఉన్నటువంటి జగన్ ఇప్పుడు ఇట్లాంటి పని చేపిస్తున్నాడు పొదిల్లో. ఎట్లాగా తను అమరావతి ఇష్యూలో ఎవరో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి, అది వాళ్ళ ఛానల్లోనే జరిగితే దానికి సమాధానం చెప్పకపోగా, క్షమాపణ చెప్పకపోగా, జగన్ను భారతి క్షమాపణ చెప్పాలి, అలా చెప్పకపోగా ఇప్పుడు ఈ విధమైనటువంటి మహిళలు నిరసన వ్యక్తం చేస్తేనే మహిళల మీద దాడులు చేస్తారు. ఇట్లాంటి సైకో ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు. జగన్ ఉంటే గనక పరిశ్రమలు రావు, జగన్ ఉంటే గనక రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండరు పబ్లిక్ అన్నటువంటిది పదే పదే చెప్తున్నారు. అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వై నాట్ 175, అసలు ప్రతిపక్షం అవసరం లేదు, బలమైన ప్రతిపక్షం అవసరం లేదు అనే భావంతో ఉండేవారు. ఈరోజు గొప్ప ప్రజాస్వామ్యవాదిని, అభివృద్ధి కాముకుని అని చెప్తున్న చంద్రబాబు నాయుడు, ఆ టీడీపీ కూడా అదే వరుసలో వెళ్తూ ఉంది. అంటే అసలు ప్రతిపక్షం అవసరం లేదు, ఈసారి 11 సీట్లు కూడా రాకుండా చూడాలి. మామూలుగా మంచి రాజకీయవేత్త, రాజనీతికుడు ఏం కోరుకోవాలంటే ఒక బలమైన ప్రతిపక్షం ఉంటే మేము చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తారు, వాటిని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రజాస్వామ్యం వికసించాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ ఆ భావం పోయి ప్రజల్ని కులాల వారీగా విభజించి ఒక్కొక్క కులం ఒక్కొక్క పార్టీకి మద్దతుగా ఉండేట్టుగా ప్రయత్నం చేసి దాంట్లో కొంతవరకు సఫలీకృతమై, సో ఈ కులాలన్నీ నాకు అండగా ఉంటున్నాయి కాబట్టి మిగతా కులాల మీద దాడులు చేయటం, వాళ్ళ పట్ల ఘర్షణ వాతావరణం తీసుకురావటం, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు తెనాలి చూస్తున్నాం. తెనాలి ఇన్సిడెంట్ ప్రపంచంలో ఏ రాజనీతిజ్ఞుడు కూడా, ప్రపంచంలో ఏ బ్యూరోక్రాట్ కూడా అది తప్పని చెప్తారు. ఎందుకని చెప్తారు? పోలీసుల పని నేరస్తులను పట్టుకోవటం, న్యాయస్థానానికి ఒప్పచెప్పటం, న్యాయస్థానం వేసిన శిక్షని అమలు చేయటం. దానికి బదులుగా వీరు నేరస్తులు కాబట్టి మేమే
బలప్రయోగం చేస్తాం, మేమే థర్డ్ డిగ్రీ చేస్తాం, మేమే బలప్రయోగం చేస్తున్నట్టుగా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రజల సమక్షంలో నడిబజార్లో చేస్తాం అని చెప్తుంటే అది తప్పు కాదు, అది ఒప్పు అని హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. అంటే ఏ సంకేతం ఇస్తున్నాడు పోలీస్ యంత్రాంగానికి? ఇలాంటి నేరస్తుల్ని లేదా నిందితుల్ని ఇంకా బహిరంగ కొట్టండి, ఇంకా మీ మీ శక్తినంతా ఉపయోగించండి, మీ బలప్రయోగనంతా ఉపయోగించండి అని అని చెప్పటం ద్వారా భవిష్యత్తులో సమాజం చాలా విచ్ఛిన్నం కావడానికి, చాలా ఘర్షణ పెరగడానికి దోహదిస్తుంది. అంటే సామాజిక భద్రత అంటే పబ్లిక్ సేఫ్గా ఉన్నామన్నటువంటి ఫీలింగ్. పోలీసులు కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా, జైళ్లలో పెట్టినా అదేమీ జరగట్లేదు, నేరస్తుడు రెచ్చిపోతానే ఉన్నాడు. అట్లాంటి నేరస్తులని భయపెట్టాలి అంటే ఇదొక మార్గం. గతంలో కూడా 2004కి ముందు పోలీసులు ఇట్లాంటి యాక్టివిటీనే చేసేవాళ్ళు. ఎన్కౌంటర్లు కావచ్చు, లేకపోతే ఇలాగ రోడ్ల మీద కొట్టడం కావచ్చు. అప్పట్లో దాన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు 2014లో ఎంచుకోవడానికి కారణం అట్లాంటి అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి. అడ్మినిస్ట్రేషన్ పరంగా పబ్లిక్కి భయాందోళనలు వ్యక్తమైనప్పుడు చట్టపరంగా తీసుకునే చర్యల కంటే ఇట్లాంటి చర్యల ద్వారా ప్రజల్లో ఒక భరోసా వస్తుంది అన్నటువంటిది. అలా ఎందుకు అనుకోకూడదు? ఇది అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. సీసీ కెమెరాలు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పెడుతూ ఉన్నారు, అనేక గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలు పెడుతూ ఉన్నారు. అపాయింట్ అవుతున్న కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇట్లాంటి వాళ్ళు అపాయింట్ అవుతున్నారు. అంటే ఎక్కువ ఉన్నత విద్య పొందిన వాళ్ళు వస్తున్నారు. సో వీళ్ళు వారికున్న సామర్థ్యాన్ని, వాళ్ళకున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక నేరాన్ని రుజువు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రపంచం అంతా అదే పని చేస్తుంది. ఎక్కడో కొన్ని ముస్లిం కంట్రీస్లోనో, కొన్ని నిరంకుశ ప్రభుత్వాలు ఉన్న చోటనో, సైనిక పాలన ఉన్న చోటనో ఇలాంటి బహిరంగ దండన జరుగుతుంది. కానీ ప్రజాస్వామ్య దేశాల్లో అన్నింటిలో ఇదే పరిస్థితుంది. అంటే ఇక్కడ వీళ్ళు దర్యాప్తు ఉద్దేశం కాదు, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళని ఎన్నిసార్లు కేసులు పెట్టినా, అరెస్ట్ అయినా, జైలుకి వెళ్ళినా ఇళ్లలో మార్పు రాకపోగా సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఎన్ని కేసులు పెట్టినా అంత ఉంటుంది, ఎంత సోఫిస్టికేషన్ పెట్టినా దర్యాప్తులో వీళ్ళకి శిక్ష కూడా పడుతుంది. కానీ మళ్ళీ వచ్చి అదే నేరాలు చేస్తారు, అంతకంటే ఎక్కువ రౌడీయిజం చేస్తారు. రౌడీలకి భయం పుట్టాలి అన్నటువంటి కోణమే. ప్లస్ ఇట్లాంటి రౌడీలు మేము కొడుతున్నాం, మీరేం భయపడబాకండి, మీరు కూడా అవసరమైతే 2 కొట్టండి అన్నటువంటి ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి కోణం కదా ఇది. అంటే పోలీసులని ప్రజలు చాలా దగ్గరగా చూస్తున్నారు. వారు మద్యం షాపుల చుట్టూ తిరిగి నెలవారీ మామూలు వసూలు చేయటం గమనిస్తున్నారు. వారు పేకాట కేంద్రాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రక్షణగా ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి నెలవారీ మామూలు వసూలు చేయటం చూస్తున్నారు. వాళ్ళు ఈ గంజాయి బ్యాచ్, దానికి పెద్ద మాఫియాగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నెలవారీ మామూలు తీసుకోవటం, లేక ఒరిస్సా, ఆంధ్ర బార్డర్లో ఉన్న గంజాయిని పండించే రైతుల దగ్గర నుంచి నెలవారీ మామూలు తీసుకోవటం, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసే ప్రధాన డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి కూడా డబ్బు తీసుకోవటం, ఇవన్నీ గమనించిన తర్వాత పోలీసుల్లో ఆ నైతికత కోల్పోయిన తర్వాత మీరు ఇన్ని తప్పులు చేస్తూ మేమేదో చిన్న చిన్న తప్పులు చేస్తుంటే మమ్మల్ని హింసిస్తారా అనే వాదన రెండో వైపు ఉంది. ఈ తెనాలి ఇన్సిడెంట్లో మా మిత్రులు కొంతమంది వెళ్ళి పరిశోధిస్తే వీళ్ళలో ఒక వ్యక్తి గంజాయి అమ్మే అలవాటు ఉంది. ఈ గంజాయి అమ్మే అలవాటు ఉన్న దగ్గర నుంచి ఈ చిరంజీవి అనే కానిస్టేబుల్ నెలవారీ కానీ, వారానికి ఒకసారి కానీ కొంత అమౌంట్ ఆయన దగ్గర వసూలు చేయడం అనేది అలవాటు అయిపోయింది. ఈయన ఇవ్వటం మానేసిన తర్వాత, ఈయన నేను ఇవ్వలేను అని చెప్పిన తర్వాత, నేను మానుకున్నానని చెప్పిన తర్వాత, నువ్వు మానుకున్నా ఇవ్వాల్సిందే, లేకపోతే మళ్ళీ లోపలికి తీసుకెళ్తానని భయపెట్టి అతని కోసం ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. సో ఆయన అక్కడ దొరికాడు కాబట్టి ఆ ఘర్షణ మళ్ళా ప్రారంభమైంది. అంటే నేరస్తుల దగ్గర నుంచి డబ్బు ఆశిస్తే ఆ పోలీసుల పట్ల గౌరవం ఉండదు. చాలా చోట్ల బంగారం లాంటి ఇట్లాంటి దొంగతనాలు జరిగినప్పుడు కూడా ఒక 20 గ్రాములు 30 గ్రాములు కేజీ బంగారం పోతే దొరికినా కూడా అందులోంచి కొంత కొట్టేసే పరిస్థితి పోలీస్ యంత్రాంగంలో ఉందనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. సో ఇలాంటి వాతావరణంలో పోలీసులకి అంత గౌరవం ఇచ్చే పరిస్థితి ఉండదు, భయం ఉంటుంది. మహేందర్ రెడ్డి గారని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీజీపీగా చేశారు. ఆయన చాలా కాలం ప్రయత్నం చేశాడు హైదరాబాద్లో ఉండి ఫ్రెండ్లీ పోలీస్ అని, మర్యాదగా విజ్ఞప్తుల్ని స్వీకరించాలని, అక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఉండాలని, ఆయన లేక ఆమె గౌరవంగా వాళ్ళని ఆహ్వానించాలని, ఇట్లా అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ పూర్తిగా సక్సెస్ కాలేదు.
ఒక నివేదిక ఏం తెలియజేస్తుందంటే నేరాన్ని అంగీకరింపజేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అంటే 50% పైన పోలీస్ యంత్రాంగం బలప్రయోగమే, థర్డ్ డిగ్రీ, వెంటనే ఇన్స్టాంట్ రిజల్ట్ వస్తుందని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. రైట్. ఇవాళ ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలు ప్రారంభించేసాం ఆల్రెడీ. మేము గ్యాస్ ఇచ్చేసాం, దీపం, అట్లాగే ఇప్పుడు తల్లికి వందనం వేసేస్తున్నాం, డబ్బులు లిస్ట్ కూడా ఇచ్చేసాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. అట్లాగే ఈ నెల 20 కల్లా అన్నదాత సుఖీభావ వేసేస్తాం, ఆగస్టు 15 కల్లా బస్సులు కూడా ఫ్రీగా పెట్టేస్తున్నాం. కాబట్టి సూపర్ 6 అమలు అయిపోయినట్టే. ఇంకా లేదు అని ఎవరన్నా అంటే నేలకి మందం అంటున్నారు చంద్రబాబు గారు. అది ఆయన ఉపన్యాసం వింటున్న వాళ్ళందరికీ నవ్వొస్తూ ఉంది. ఎందుకనంటే ఆ రోజు నేను దగ్గరగా చూశాను. ఆ ఎన్నికల ప్రణాళిక చూసిన తర్వాత ప్రతి మహిళకు 1500, ప్రతి మహిళ కంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోటీశ్వరుల ఇళ్లలో ఉన్న మహిళలకి, గుడిసెల్లో ఉన్న మహిళలకి అందరికీ 1500 లెక్కన ఇస్తానండి. అక్కడ స్పష్టంగా ప్రతి పేద మహిళకి 1500 పెట్టుంటే బాగుండేది. అది కూడా పెట్టలా. కారణం ఏంటి? మహిళలందరూ యొక్క ఓటు పొందాలి. 18 సంవత్సరాలు అంటే ఓటు హక్కు వచ్చిన ప్రతి మహిళకి యొక్క ఓటు పొందాలనే ఉద్దేశంతో ప్రతి మహిళకి 1500 అన్నారు. ఈరోజు ఏం చెప్తున్నారు? P4 అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం, పేద మహిళల్ని ఉద్ధరించే కార్యక్రమం అది. దానికి చైర్మన్గా స్థానిక ఎమ్మెల్యేని పెట్టాం. అనేక మంది మార్గదర్శకులు ముందుకొచ్చి ఈ బంగారు కుటుంబాలని బాగు చేస్తారు, అందులో ఈ మహిళ కూడా ఉంటుంది కాబట్టి అది అమలు చేసినట్టు అని చెప్తున్నారు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? నువ్వు ఎన్ని కుటుంబాలు చేయగలవు? ప్రతి మహిళ అంటే నాకు తెలిసి సుమారు ఆంధ్రప్రదేశ్లో 2,50,00,000 పైగా మహిళలు ఉంటారు. అందులో 18 సంవత్సరాల లోపల తీసేసినా కూడా 2 కోట్లు గ్యారంటీగా ఉంటారు. నువ్వు 2 కోట్ల మహిళలకి ఇస్తానన్న హామీని నువ్వు 20 లక్షల మందికో 2 లక్షల మందికో తీర్చి అది మమ్మ అనిపిస్తే ఎట్లా? అట్నే నిరుద్యోగ భృతి ఉంది. ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 ఇస్తామన్నారు. అది చాలా పెద్ద హామీ. అది 3,000 ఇవ్వటం అంటే ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, అది దాని బడ్జెట్ ఎంత అవుద్ది, సంవత్సరానికి ఎంత అవుద్ది, 5 ఏళ్ళకి ఎంత అవుద్ది అని అది ఏమి ఆలోచించాల. నిరుద్యోగుల నుంచి ఓటు పొందాలి కాబట్టి నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తానంటాం. ఈరోజు ఏం చెప్తున్నారు? నేను స్కిల్ సెంటర్స్ పెడతాను, వాళ్ళందరికీ నైపుణ్యాలు అందిస్తాను, వాళ్ళందరూ వాళ్ళు బ్రతికేటట్టుగా, వాళ్ళందరూ వాళ్ళు ఉపాధి పొందేటట్టుగా, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేట్టుగా కృషి చేస్తానని చెప్తున్నాడు. చెప్పి మనల్ని నమ్మని ఆ 6 పథకాలు అమలు చేశామని అనౌన్స్ చేయటం అనేది చాలా హాస్యాస్పదం. ఒక సీనియర్ రాజకీయవేత్త, ఒక 48 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయవేత్త చెప్పాల్సిన మాటలు కాదు. రైట్. అంటే ఇప్పటికే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది జగన్ వల్ల, ఆర్థిక వ్యవస్థ అంతా. దాన్ని గాడిన పెడుతూ కూడా మేము సంక్షేమం చేస్తున్నాం అంటున్నారు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో పోలీసుల యొక్క అత్యుత్సాహం, ప్రతిపక్ష పార్టీల నేతల మీద కొంత ఘర్షణ, వాళ్ళని అరెస్ట్ చేయటం, జర్నలిస్టుల మీద ఇట్లాంటివి కొన్ని జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఈయన చేయాల్సింది ఏంటి? అప్పుడు ఇలా జరిగినాయి కాబట్టి, అది తప్పు కాబట్టి, ప్రజలు తప్పని ఒప్పుకొని ఓడించారు కాబట్టి నేను దానికి భిన్నంగా వ్యవహరించాలి. కానీ దానికి భిన్నంగా వ్యవహరించకుండా వారు 10 తప్పులు చేస్తే ఈయన 100 తప్పులు చేసే పరిస్థితికి వచ్చేసింది. లేకపోతే కేఎస్ఆర్ అనే వ్యక్తి, కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి 47 సంవత్సరాల సుదీర్ఘ జర్నలిస్టుగా పేరున్న వ్యక్తి, చిన్న విలేకరి దగ్గర నుంచి సంపాదకుడుగా మారిన వ్యక్తి. ఎప్పుడన్నా 47 సంవత్సరాల చరిత్రలో ఆయన నోట్లోంచి ఒక బూత్ పదం కానీ, మహిళల్ని కించపరిచే పదం కానీ ఎప్పుడు రాలేదు. ఒక యాక్సిడెంటల్గా ఆ కృష్ణరాజు మాట్లాడింది వెంటనే ఖండించాడు. కానీ ఆ ఖండించడం అనేది అంత మరింత పట్టుదలగా గట్టిగా ఖండించలేదనే ఉద్దేశంతో కేసు పెట్టి అరెస్ట్ చేయించి, అది కేఎస్ఆర్ మీద అరెస్టు, అది సాక్షి యాజమాన్యం, చివరికి భారతి గారు, చివరికి జగన్. అంటే వీళ్ళకి ఎంతవరకు తీసుకెళ్తున్నారంటే ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని పోలీసులను ఉపయోగించి దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళి చివరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లాలనే ప్రయత్నం. ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మొత్తం చూసిన తర్వాత బెయిల్ ఇస్తూ చాలా స్పష్టంగా చెప్పింది, అది గుణపాఠం కావాలి చంద్రబాబు నాయుడుకి. అంటే ఈవేళ రాష్ట్రంలో వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, లేదు సరే భారతీయ జనతా పార్టీ అంటే ఫేస్గా పురంధేశ్వరి గారు ఉన్నారు. వీళ్ళు సాధించినటువంటి మార్పు లేదా వీళ్ళ నలుగురి యొక్క
ఇంపాక్ట్తో ప్రజల్లో మార్పు వచ్చింది. ఆ మార్పుని వాళ్ళు కోరుకున్నదే మేము ఇచ్చాము, అందుకే ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు సంతోషంగా ఎప్పుడు ఉంటారు? ఒకటి యువత సంతోషంగా ఉండాలంటే ఉద్యోగ అవకాశాలు పెరగాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి. రైతులు సంతోషంగా ఉండాలంటే నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తయ్యి తమ పంటకి గిట్టుబాటు ధర వచ్చి మంచి వాతావరణం వస్తే బాగుంటుంది. అతివృష్టి, అనావృష్టి, అకాల వృష్టి 3 రకాల పరిస్థితులకి ఎదుర్కొంటూ ఎంతో కష్టపడి పంట పండిస్తే ఆ పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోతే రైతు ఏం సంతోషంగా ఉంటాడు? మహిళలు సంతోషంగా ఉన్నారంటే ఈరోజు మహిళల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ జరగని రోజు కనపట్ల ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ చూసినా ఈ స్మార్ట్ ఫోన్ వల్ల కానీ, లేక యువతలో వచ్చిన క్రమశిక్షణ రాహిత్య వలన కానీ అనేక కారణాలతో ఈరోజు ప్రతి మహిళ అభద్రతతోనే కొనసాగుతున్న పరిస్థితి. సో మహిళలు హ్యాపీగా లేరు, రైతులు హ్యాపీగా లేరు, యువత హ్యాపీగా లేరు, ఇంకెవరు హ్యాపీగా ఉన్నట్టు? అంటే మనం చెప్పుకుంటూ, మన మీడియా ద్వారా చెప్పుకుంటూ, మనం నిరంతరం చెప్పుకుంటూ ఇప్పుడు మద్యం గురించి చెప్తున్నారు. గతంలో మద్యం అలా ఉంది, ఇలా ఉంది, చాలా క్వాలిటీ తక్కువ మద్యం ఉంది, వేలాది కోట్ల రూపాయలు తిన్నారని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు అప్పుడు కన్నా మద్యం వినియోగం పెరిగింది, అప్పుడు కన్నా మద్యం యొక్క అందుబాటు పెరిగింది. ఆనాడు కన్నా బెల్ట్ షాపులు 10 రెట్లు ఎక్కువ పెరిగినాయి. ఆనాడు రాత్రి 9-10 కాగానే షాపులు మూసేస్తారు. ఈరోజు రాత్రి 12-1 గంట దాకా కూడా షాపులు తెరుస్తున్న పరిస్థితి, ఉదయం 6 గంటలకి షాపులు తెరుస్తున్న పరిస్థితి. అంటే మద్యం అనేది ఒక ప్రైవేటు వ్యాపారంగా మారిన తర్వాత వారు 85 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు కట్టాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత ఆ వ్యాపారస్తుడే ఇవన్నీ చేస్తున్నాడు. ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్ముతున్నాడు, ఎక్కువ ధరలకి. బెల్ట్ షాపును ప్రోత్సహిస్తున్నాడు, సమయపాలన పాటించట్లేదు, పోలీసులకి, ఎక్సైజ్ వాళ్ళు వీళ్ళందరికీ మామూలు ఇస్తున్నాడు, స్థానిక ఎమ్మెల్యేలకి వాటాలు ఇస్తున్నాడు, వాటాలు ఇష్టం లేని వాళ్ళకి నెలవారీ మామూలు ఇస్తున్నాడు. దీంతో మద్యం వ్యాపారం విపరీతంగా పెరిగి అది ఏడాది పాలనలో ఏం జరిగిందా అంటే ఇది మధ్యాంధ్రప్రదేశ్గా మారిందనేది నా భావన. రైట్. అంటే పబ్లిక్ దాన్ని ఫీల్ అవుతున్నారు. అంటే ఇదివరకు జగన్ ఉన్నప్పుడు మమ్మల్ని తాగనీయలేదని ఆ తాగుబోతులే జగన్కి వ్యతిరేకంగా ఓట్లేశారు. ఇప్పుడు హ్యాపీ కదా వాళ్ళు, అదే కదా కోరుకునేది జనం, అదే బాబు గారు అయినా సరే. అంటే మొత్తం జనంలో త్రాగుబోతులు ఎంతమంది ఉంటారు? 90 లక్షల మంది ఉన్నారట ఆంధ్రాలో. అంటే 50% మహిళలు దాదాపు తాగరు, ఏదో 1 or 2% అక్కడక్కడ తప్పితే. మిగిలిన 50%లో ఒక 50%, 60% తాగుతున్నారనుకున్నా 70-80 లక్షలు అవుతారు. మొత్తం ఓటర్స్ ఎంతమంది? ఓటర్స్ మొత్తం దాదాపు 4 కోట్ల మంది. 4 కోట్ల మందిలో వీళ్ళు 70-80 లక్షల మంది. వీళ్ళు ఆనాడు ఏం కోరుకున్నారంటే వాళ్ళకి నచ్చిన బ్రాండ్స్, అవి నేషనల్ లెవెల్లో ఉన్నవి, మల్టీనేషనల్ కంపెనీస్ తయారు చేసేవి, ఆ బ్రాండ్స్ అందుబాటులో లేవు, దొరకలేదు అనే విషయంలో వాళ్ళకి కోపం ఉంది. ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో అంతకుముందు ఇళ్ళ మధ్య మద్యం అమ్మేవాళ్ళు కాదు, ఇప్పుడు ఇళ్ళ మధ్యకు వచ్చి మద్యం అమ్ముతున్నారు. మా భర్త ఉదయం 6ంటికే మద్యం బాటిల్తో రెడీ అవుతున్నాడు, రాత్రి 12ంటికి కూడా వెళ్ళి మద్యం తెచ్చుకుంటున్నాడు. అప్పులు ఇస్తున్నారు ఆ బెల్ట్ షాపుల వాళ్ళు, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళకున్న మంచితనాన్ని బట్టి అప్పులు ఇస్తున్నారు. సో ఒక వ్యసనం అనేది ప్రజల దగ్గరికి చేరుతుంది, ఇళ్ళ దగ్గరికి చేరుతుంది. చేరటం వల్ల వద్దని ఇంకా పెరుగుతూ ఉంది. అందువల్ల మహిళలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు, చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వారి కుటుంబ ఆదాయం మద్యం షాపుకు పోతుంది అనేది వాళ్ళ బాధ. వాళ్ళ కుటుంబ ఆదాయం, భర్త ఆదాయం, తండ్రి ఆదాయం కుటుంబానికి చేరాలి, పిల్లలకు చేరాలని కోరుకునే మహిళ దానికి భిన్నంగా మద్యం షాప్కి వెళ్ళటాన్ని వాళ్ళు జీర్ణించుకోవట్లేదు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు అద్భుతంగా చేశాను. జగన్ టైంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేశాడు. ఏదేదో పేర్లు పోయి చెప్పాడు, టోఫెల్ అన్నాడు, ఇంకోటి అన్నాడు. అప్పుడు తీరా చూస్తే 10% మంది కూడా చదవడం సరిగ్గా రాలేదు మేము పరీక్షలు పెడితే. దాంతో ఆ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసి అద్భుతమైనటువంటి టాలెంటెడ్ యూత్ కింద తయారు చేయడానికి పిల్లలకి మార్పులు చేసాం మేము. విద్యా వ్యవస్థని ఇప్పుడు గాడిని పెట్టాం, అందుకని తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు లోకేష్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో బాగా జరిగిన కార్యక్రమం నాడు నేడు. అది విద్యా సంస్థలు మెరుగైనవి, భౌతిక పరిస్థితులు మెరుగైనవి, టీచింగ్ స్టాఫ్ని 100% పూర్తి చేసుకున్నారు, లేని చోట విద్యా వాలంటీర్లు పెట్టుకున్నారు,
గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రొఫెసర్స్ని కానీ డాక్టర్లు కానీ నాన్ టీచింగ్ కానీ వాళ్ళందరినీ 100% పూర్తి చేసుకున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అన్ని హాస్పిటల్స్లో నాడు నేడు అనే పేరుతో హాస్పిటల్ యొక్క భౌతిక అవసరాలను తీర్చారు. ఈ రెండు బాగా జరిగిన వాటిలో ఈ రెండు ముఖ్యమైనవి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఒకనాడు విద్యాశాఖకి 3-4 మంత్రులు ఉండేవారు. సాంకేతిక విద్యాశాఖ మంత్రి అని, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి అని, ఉన్నత విద్యాశాఖ మంత్రి అని, ఇట్లా రకరకాలుగా ఉండేవారు. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఒకే విద్యాశాఖ కిందకి నారాయణ లోకేష్ గారికి ఒప్పచెప్పారు. మొన్నే మా మిత్రుడు చెప్తున్నాడు, సచివాలయంలో ఆయనకు ఒక ఛాంబర్ ఉంటే గత 6 నెలల నుంచి ఒక్కరోజు కూడా ఆ ఛాంబర్కి వెళ్ళలేదని, నిరంతరం సీఎం ఆఫీస్ దగ్గరే ఉండి ఒక షాడో చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు తప్పితే ఒక విద్యాశాఖ మంత్రిగా పనిచేయటం లేదు. మన మార్కులు విషయం గమనిస్తే 10th క్లాస్ రిజల్ట్స్ గమనిస్తే ఎంతో వేరియేషన్ వస్తూ ఉంది. 90% మార్కులు వచ్చేవాడికి 20% మార్కులు వేయటం, మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ 90 రావటం, ఇలాంటి గతంలో కూడా జరిగినాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? డిఎస్సి ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడు అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇప్పుడున్న డాక్టర్ల పరిస్థితి గతం కన్నా మెరుగ్గా చేస్తున్నారంటే ఆ పరిస్థితి ఏం కనపట్టలేదు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో గతం కన్నా మెరుగైన పరిస్థితి వచ్చిందంటే ఆ పరిస్థితి ఏం కనపట్టలేదు. ఇప్పుడు యోగా ఆంధ్రప్రదేశ్ అంటే మోడీకి ఏది ఇష్టమైతే అది ఆంధ్రాలో చేయటమే, గుజరాత్లో చేయటం కాదు, ఆంధ్రాలో చేయటం. మోడీకి యోగా పట్ల ఆసక్తి ఉంది కాబట్టి మొత్తం స్కూల్స్ని, కాలేజెస్ని, హాస్పిటల్స్ని, రకరకాల చారిత్రక ప్రదేశాలని, గవర్నమెంట్ ఆఫీసులని అన్నిటినీ 4 రోజుల నుంచి యోగా కోసమే కేటాయించారు. యోగా అంటే ఏంటి? చాలా నిర్మలంగా, ప్రశాంతంగా, ఏకాగ్రతతో చేసే ఒక ప్రక్రియ, తన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి. దాన్ని ఒక జాతరగా, ఒక కొలువుగా, ఒక తిరణాలుగా మార్చి ఒక 5-6 లక్షల మంది, 10 లక్షల మందితో విశాఖ బీచ్లో చేస్తాం, ఒక 2 కోట్ల మందిని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక సర్టిఫికేట్ ఇస్తాం. ఎవరి డబ్బు ఇది? ప్రజల డబ్బుని ఒకసారి పాల్గొంటే ఒక సర్టిఫికేట్ ఇస్తే అతను జీవితం ధన్యమైనట్టేనా? నువ్వు స్కూల్స్లో పీఈటీలను పెట్టుకొని మంచి స్పోర్ట్స్, గేమ్స్ వీటన్నిటి ప్రోత్సహిస్తే అది చాలా బలమైన వ్యాయామం. దాంతోపాటు యోగా కూడా అందులో భాగస్వామ్యం చేయొచ్చు. అది రెగ్యులర్గా జరిగే పని. అలా కాకుండా ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, దానిపైన 100 కోట్ల పైన ఖర్చు పెట్టి ఈ యోగాంధ్రప్రదేశ్ అనేది రేపు జూన్ 21 చేయబోతున్నాడు. ఇలాంటి ఈవెంట్స్, ఒక పక్కేమో విధ్వంసమైన రాష్ట్రం, అప్పుల పాలైన రాష్ట్రం, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్రం అని చెప్తూ, ఇంకో పక్కేమో ఒక 300-500 కోట్లు ఖర్చు పెట్టి మన మోడీ బహిరంగ సభకి ఖర్చు పెట్టడం, లేదా ఒకసారి సీ ప్లేన్ అని ఒక రోజంతా గడపటం, ఇంకో రోజు డ్రోన్స్ అని ఒక రోజంతా గడపటం, ఇట్లా రకరకాల ఈవెంట్స్. అంటే అది సీఎమ్మా లేక ఈవెంట్స్ సీఈఓ అర్థం కాని పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఫైనల్గా ఈవేళ అధికార పక్షం సంగతి ఏడాది చూస్తే పక్కన పెడితే, ప్రతిపక్షంగా ఏడాదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, అది ఒక పార్టీగా లేదు. ఒక పార్టీగా ఉండాలంటే సభ్యత్వం ఉండాలి, కమిటీలు ఉండాలి, ఆఫీసులు ఉండాలి, నిరంతరం చర్చలు జరుగుతుండాలి, కమిటీ సమావేశాలు జరగాలి, కమిటీ సమావేశాలు నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయాలు అమలు చేయటం అనేది కింద గ్రామ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ దాకా ఉండాలి. ఆ పరిస్థితి గతంలో లేదు, ఇప్పుడు లేదు. ఆ పరిస్థితి మార్పు చేసుకోకపోతే, ఆ నిర్మాణాత్మకమైన పాత్ర పోషించకపోతే అది జగన్ పార్టీ లాగానే ఉంటుంది. ఒక వ్యక్తి మీద ఒక పార్టీ ఉంటే అది ఎక్కువ కాలం మనజాలదు. ఈ ఏడాదిలో ప్రతిపక్ష పాత్ర ఏమన్నా సక్రమంగా పోషించగలిగాడా జగన్మోహన్ రెడ్డి? అంటే కొన్ని మంచి పనులు చేస్తున్నాడు. అంటే ఉదాహరణకి తెనాలి యువకుల మీద దాడి జరిగినప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళాడు, పరామర్శించాడు. అక్కడక్కడ కొంతమందిని టీడీపీ కార్యకర్తలు చంపినప్పుడు వాళ్ళని పరామర్శిస్తున్నాడు. ఈ పొగాకు విషయంలో స్పష్టంగా మాట్లాడాడు, తన గతంలో పొగాకు రైతులకు చేసిన మేలు గురించి చెప్పాడు. కానీ ఇక్కడ వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్న కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహంతో సీఎం జగన్ అనే స్లోగన్స్ ఇవ్వటం, అంటే ఒక విషాదకరమైన పరిస్థితిలో ఆ కుటుంబానికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఆ చుట్టూ కొంతమంది వలయంలాగా చేరి ఇలాంటి స్లోగన్స్ ఇవ్వటం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ గౌరవం, ఆ ప్రతిష్ట తగ్గుతుంది. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి,
ఇదే సిచ్యుయేషన్ అంటే ఇక దీంట్లో మార్పు ఉంటుందా అంటే ఇద్దరు ఆలోచనలు అదే ఉంటాయి. అప్పుడు ఈ 5 ఏళ్ల తర్వాత సిచ్యుయేషన్ ఎట్లా ఉంటుంది అనుకో. అంటే నేను చాలామంది మిత్రులకు చెప్పాను, మొన్న 2024లో గెలిచింది చంద్రబాబు నాయుడు కూటమి కాదు, ఓడింది జగన్మోహన్ రెడ్డిని. అంటే జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ పార్టీని ఓడించాలనే పట్టుదలతో ప్రజలు ఏది అందుబాటులో ఉంటే, ఏది బలంగా ఉంటే, ఓడించగలిగిన శక్తి ఎవరికి ఉంటే వారికి ఓటేసి గెలిపించారు. రేపు ఇదే పరిస్థితినే కొనసాగితే, ఇదే విద్వేషాలు, ఈ రకమైన అరెస్ట్ పర్వాలు, ఈ రకమైన కరప్షను. ఇప్పుడు అమరావతిలో అభివృద్ధి అనే పేరుకి అభివృద్ధి చిత్రం చూపిస్తున్నాం పెద్ద ఎత్తున. కానీ ఒక 60,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి దాని వాస్తవ ఖర్చు అక్కడ 30-40 వేల కోట్లు ఉంటుంది. మిగతా 20,000 కోట్లు అందరూ పంచుకొని తింటూ ఉంటే అక్కడ జనం చూస్తూ ఉండరా? ఇలాంటి కరప్షన్ విపరీతంగా పెరుగుతూ, అవినీతి ఎవరైనా చేస్తే సహించను, జాగ్రత్త అని చెప్తూ ఉంటే ఆ మాటలకి ఇక్కడ చేతలకి ఇంత వ్యత్యాసం కనపడుతూ ఉంటే ప్రజలు ఇదే కొనసాగితే మాత్రం తప్పనిసరిగా మళ్ళీ మార్పు కోరుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఏడాది పాలన అయితే పూర్తయింది. అద్భుతం చేశామని ప్రభుత్వం, అనర్థంగా ఉందని ప్రతిపక్షం. ఏది నిజం అన్నది ఎవరిష్టం వాళ్ళదే.